శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కొన్ని రాశులకు ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఏ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి, నేను దాని గురించి కాస్త వివరిస్తానండి. నేను 30 సంవత్సరాల అనుభవంతో కొన్ని జాతకాలను పరిశీలన చేసినప్పుడు, ఉదాహరణకి ఒక రాశి వారు వస్తారు, సార్ నాకు ఈ ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి సార్, నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తారు. ఇంకో రోజు తలనొప్పి అని చెప్తారు, ఇంకో రోజు మోకాల నొప్పి, ఇట్లా రకరకాలుగా చాలా మంది కొన్ని లక్షలలో చెప్తుంటారు. వాళ్ళ యొక్క జాతకాలను పరిశీలన చేసినప్పుడు ఎక్కువగా మ్యాచ్ అయ్యే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇవన్నీ చూస్తే పర్టికులర్గా ఈ రాశులకు ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి అని మనకు తెలిసిందండి. తెలిసినప్పుడు మన ఏదైనా సమస్య ముందుకు వస్తుందంటే దాన్ని మనం ఏం చేయగలుగుతాం, దాన్ని ఏదైనా అడ్డుకట్ట వేయగలుగుతాం. ఉదాహరణకి ఒక వర్షం వస్తుంది అనుకోండి, పలానా 1 కిలోమీటర్ దూరంలో బాగా వర్షం ఇట్లా మేఘాలు మొత్తం నల్లగా మారి మేఘావృతం అయిపోయి వర్షం అక్కడ పడుతుంది, ఇక్కడికి వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే టకిమని వెళ్ళి మన ఇంటి పైన ఉన్నటువంటి మేడ మీద ఉన్నటువంటి బట్టలు తీసుకోవడం కానీ, ఆరేసినటువంటి వడియాలు కూడా పక్కన జరుపుకోవడం కానివ్వండి. సో మనం కొంత జాగ్రత్త పడే అవకాశాలు కూడా ఉంటాయి, మీకు తెలిసినటువంటి విషయం. అలాగా ఈ రాశులకు ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయంటే అది రాకుండా జాగ్రత్త పడితే చాలు. తీసుకోవాలండి, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతాయండి. అదొకటి మెయిన్గా. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి రాశులు ఏంటంటే తులారాశి, వృషభ రాశి, సింహరాశి, కుంభరాశి. ఈ 4 రాశులలో జన్మించిన వారు ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవి ఎక్కువగా వస్తాయి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఏదైనా కూడా క్లియర్ కట్గా ఓపెన్గా చెప్పేస్తాను. దాని నుండి పరిష్కారం ఉంటేనే చెప్తాను. ఏదైనా విషయం ఉంటే పరిష్కారం ఉంటేనే చెప్తాను. పరిష్కారం నా దగ్గర లేదనుకోండి, నాకు తెలియనట్టుగానే ఉంటాను. వాళ్ళని బాధ పెట్టడం ఎందుకండి? మనం ఈ సమస్య ఉంది, నాకు తెలియదు, ఈ పరిష్కారం ఎక్కడ దొరకదంటే ఆ మైండ్ సెట్ ఎలా ఇబ్బంది పడుతుందో తెలుసా? మహా డేంజర్ అండి. అది నిద్ర కూడా పట్టదు. నేను అలా అని చెప్పేసి ఒక అతనికి నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ జాతక స్థితిగతులు చూస్తే ఆయన మంచి శరీర దారుఢ్యం బాగున్నాడు, మంచి హెల్దీగా ఉన్నాడు, పర్ఫెక్ట్గా ఉన్నాడు. తన జాతకాన్ని పరిశీలన చేసి దీనికి ఏంటంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయని నేను జాతకంలో చూసినప్పుడు ఒకసారి ఇది సూర్యనాడ చంద్రనాడ ఒకసారి టెస్ట్ చేసుకో అని చెప్పారు. నేను తాళపత్ర గ్రంథాల్లో చూసినప్పుడు ఈ రాశి వాళ్ళది సూర్యనాడ అయితే వాళ్ళు ఈ హెల్త్ అనేది దీని మీద ఎక్కువగా ప్రభావం పడదు. ఒకవేళ చంద్రనాడ అయింది అనుకోండి, ఈ గుండె మీద ప్రభావం పడుతుంది ఖచ్చితంగా అని మనకు ఉన్నటువంటి తాళపత్రాలలో చూస్తే అతనిది సూర్యనాడి కాదు, చంద్రనాడి అయిపోయింది. ఆ చంద్రనాడి అయినప్పుడు నీకు హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తే అతను మంచి ఫిట్నెస్తో ఉన్నాడు, ప్రతిరోజు వాకింగ్ చేస్తాడు, మంచి ఫుడ్ తీసుకుంటాడు. వాళ్ళ మిస్సెస్ ఉండి మా వంశంలో కూడా ఇలాంటి వ్యాధులు అంటే హార్ట్కి సంబంధించి లేదు, మా ఆయన చక్కగా ఉంటాడు, ఏ ప్రాబ్లం ఉండదండి. మీరు చెప్పింది అసలు తప్పనే అనుకుంటాను. అట్లాంటిది మాకు జరగదు, ఎందుకంటే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు మిస్ అయ్యారేమో కానీ మా వారికి అలానే జరగదని చెప్పేస్తే నేను చెప్పడం వరకు నా బాధ్యత. సో కొద్ది రోజుల తర్వాత ఆయనకు ఎక్కువగా ఆయాసం రావడం స్టార్ట్ అయింది. ఈ మామూలుగా ఏంటంటే బీపీ అండ్ ఇది ఎక్కువగా అయిపోవడం, తర్వాత ఆయనకి ఏదో ఇబ్బంది పడినట్టుగా అనిపించి పక్కన ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ గుండె స్పీడ్గా వేగం కొట్టుకునే దానికంటే స్పీడ్గా కొట్టుకుంటుంది. ఇమీడియట్గా నువ్వు హాస్పిటల్కి, పెద్ద హాస్పిటల్లో, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉంటేనే నీకు ఇది జరుగుతుంది అని కార్డియాలజీకి వాళ్ళకి రాశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇమీడియట్గా నీకు ఆపరేషన్ చేయాలని చెప్పాడు. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి వాల్స్లో ఒక వాల్ మొత్తం బ్లాక్ అయిపోయింది, మొత్తం మూసుకుని పోయింది. ఏంటి అసలు ఈయనకి శరీరంలో చూస్తే అసలు ఎక్కడో ఏ పార్ట్లో కూడా కొవ్వు లేకుండా ఉంది, అంటే బాడీ మొత్తం స్లిమ్గా ఉన్నాడు, కానీ హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చేసింది. అప్పుడు ఆవిడ హాస్పిటల్కు వెళ్లకుండా ఈ విషయం తెలిసిన తర్వాత మా ఆఫీస్కి ఫోన్ చేసి మీరు చెప్పింది నిజం, మా ఆయనకి ఏమైనా ప్రాణహాని ఉందా, ఎన్ని పైసలైనా ఎన్ని లక్షలైనా నీకు కడతాను, నా భర్తకు ప్రాణహాని ఉండి నువ్వు బయటపడేయాలి. ఆవిడ డైరెక్ట్ చెప్పేసిందండి నాకు, ఎంత ఖర్చు అయినా మంచి, ఎన్ని పూజలైనా చేస్తాను, మీరు చెప్పినట్టు వింటాను, ఇప్పటి నుండి నేను చెప్పినట్టు వింటాను, ఏం చేయాలని చెప్పాను. చేసేది ఏం లేదు,
మీరు చేయవలసింది ఏంటంటే నేను ఇచ్చినటువంటి పేరును రోజు ప్రాక్టీస్ చేయి అంతే. దాంట్లో నేను ఇచ్చింది కూడా హెల్త్కు సంబంధించిన నంబర్ ఫస్ట్ ఇచ్చిన తర్వాత మీరు రాశారంటే నేను రాయలేదండి, రాయలేదట, వాళ్ళు వదిలిపెట్టారట, కోర్సు రాసేది వదిలిపెట్టేశారు. మళ్ళీ ఏం చేశారంటే కోర్సు ఒక 2-3 రోజులు రాసి వదిలిపెట్టారనుకోండి, అది పనిచేయదు. మళ్ళీ నేను ఇమీడియట్గా కాల్ చేస్తే, మళ్ళీ నేను ఫోన్ చేసి మీరు ఉన్నట్టు చెప్పాలంటే అప్పుడు చెప్తే మళ్ళీ నేను కోర్సు మళ్ళీ ప్రోగ్రామ్ చేసిన. ఒక్కసారి ఇన్సర్ట్ చేశారనుకోండి, ఒక్కసారి మీరు కోర్సు రాసిన తర్వాత మీకు ఏదో అనివార్య కారణం వల్ల ఆ కోర్సు రాయలేకపోయారనుకోండి, అది మీకు పనిచేయదు, దానికి రెసిస్టెన్స్ వస్తుంది. వచ్చినప్పుడు ఆ కోర్సు పనిచేయదండి. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం వాడుకున్నాం, అతనితో పనులు చేయించుకున్నాం, అవసరం తీరిన తర్వాత నెట్టేసాం బయటికి, మళ్ళీ సెకండ్ టైం వస్తాడు అతను? రాడు. ఎందుకు వస్తాడు? అవసరం తీరిన తర్వాత నెట్టేసినాం, మళ్ళీ ఎందుకు వస్తాడు అతను? నీ దగ్గర రాలేడు ఇంకా, ఎందుకంటే నీ దగ్గర సెక్యూర్గా లేదు కాబట్టి. అదేవిధంగా కోర్సు రాసినప్పుడు కూడా ఒక్కసారి రాసినప్పుడు కొంచెం బాగా అనిపించింది అనుకోండి, నీ ఒత్తిడి, నీ పని వలన నువ్వు కోర్సు ఆపేసావు, మళ్ళీ నెక్స్ట్ టైం నువ్వు ఆ కోర్సు రాసినావు అనుకోండి, పని చేయదు. ఇమీడియట్గా నేను కోర్సు మంచి కరెక్షన్ ఇచ్చి చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏదో నేను కోర్సు రాయంగానే అతనికి ఆపరేషన్ బంద్ కాలే, ఆపరేషన్ చేస్తే సక్సెస్ అయ్యాడు. ఈరోజు ఇంటికాడ ఉన్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు, వేలకు తింటున్నాడు, హ్యాపీగా తన కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ ఓం భూమ్ బుష్ అనగానే ఏదో మాయమవుతాయి, మంత్రాలకు చింతకాయలు రాలుతాయి, ఇది నేను అభూత కల్పన చేసి మీకు ఏం చెప్పట్లా. ఇలాంటి రాశులకు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఉదాహరణకి తులారాశి వారికి, వృషభ రాశి వారికి, సింహ కుంభరాశులలో జన్మించినటువంటి వారికి కొన్ని సమస్యలు ఉంటాయండి. వీళ్ళకి ఏంటంటే దీర్ఘకాలికంగా షుగర్ కానీ బీపీ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత హెల్త్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎందుకంటే గ్యాస్ట్రిక్ సమస్య, మోకాళ్లకు సంబంధించినటువంటి సమస్యలు, గుండెకు సంబంధించినటువంటి సమస్యలు, నరాల బలహీనతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఈ 4 రాశులకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా అని చెప్పేసి అయ్యో మాకు ఏదో వస్తుంది నిజమే కావచ్చు అని అనుకోద్దండి. అది కొంతమందికి మాత్రమే ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ యొక్క బర్త్ నంబర్కి, డెస్టినీ నంబర్కు మిత్ర సంఖ్యలు అయ్యాయి అనుకోండి, వాళ్ళకి ఏం జరగదు, ఏం ప్రాబ్లం రాదు. శత్రు సంఖ్యలు అయ్యాయి అనుకోండి, ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే శత్రు సంఖ్యలు ఏంటి అని నేను చెప్తే, ఒకవేళ అతనికి శత్రు సంఖ్య అయింది అనుకోండి, ఆయన నిద్రపోడు ఇప్పుడు. అందుకే నేను చెప్పాను, మనసు బాధ పెట్టాను. దీనికి ఇది శత్రు సంఖ్య, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే అతను కుదురుగా కూర్చుంటాడా? ఎట్టి పరిస్థితిలో కూర్చోడు. ఒకవేళ మనం అలాంటి ఆలోచనలు అతనికి తెప్పించి ఆయన దగ్గర నుండి ఏదో ఆశించాలనుకుంటే దానంత మూర్ఖత్వం ఏది లేదు. చెప్తాం, మనం చెప్పడం ఇలా ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది అంటే దాన్ని పరిహారాలు చేసుకోవాలి, చిన్న కార్యక్రమాల ద్వారా వెళ్ళిపోతామంటే, అంతేగాని ఏదో మనం చేసేది కాదు ఇది. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళ బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ సరి సంఖ్యనా, బేస్ సంఖ్యనా, శత్రు సంఖ్యలా, మిత్ర సంఖ్యలా, సమసంఖ్యలుగా ఉన్నాయా, ఇవన్నీ ఆ డెస్టినీ నెంబర్, బర్త్ నెంబర్ మీద, తర్వాత వాళ్ళు పుట్టినటువంటి రాశి, నక్షత్ర, లగ్నం మీద కూడా ఆధారపడి ఉంటుందండి. వాటి మీద ఖచ్చితంగా ఉంటుంది, వాటి మీద ఆధారపడి ఉంటుంది. వాటిని మనం గమనించాలి. అలా గమనించుకుంటూ నేను చెప్పినటువంటి కొన్ని నియమాలను గనక మీరు ఉల్లంఘించకుండా చక్కగా వాటిని ఫాలో గనక అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. నేను చెప్తున్నాను కదా, అసలు ఎట్టి పరిస్థితుల్లో ప్రాబ్లం ఉంది. బెంగళూరులో 2 లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇది జరిగి 15 సంవత్సరాలు అవుతుందండి. బెంగళూరులో 15 సంవత్సరాల క్రితం నా దగ్గర ఒక అమ్మాయి వచ్చినప్పుడు నాకు విషయం చెప్పింది. వాళ్ళు ఏంటంటే, అతను సాఫ్ట్వేర్ కాగ్నిజెంట్నో ఏదో కంపెనీలో బెంగళూరులోనో ఎక్కడో చేస్తాడు. అమ్మాయి అదే కంపెనీలో 2 కొలీగ్స్, ఇద్దరు వివాహం చేసుకుందామని ప్రేమించుకున్నారు. వీళ్ళు రెడ్డీస్, వాళ్ళు మామూలుగా మున్నూరు కాపుకు సంబంధించిన వాళ్ళు. ఇద్దరు, ఈ పాపదో అనంతపురం, ఇది అమ్మాయిది, ఈ బెంగళూరులో చేస్తున్నట్టు అమ్మాయి. ఈ బాబుది మాత్రం చిత్తూరు జిల్లా. ఆ బాబు ఏం చేశాడంటే, తల్లిదండ్రులను కాదని, అప్పుడు బాబుకి కోట్ల ఆస్తులు ఉన్నాయి. అంటే దాదాపు ఒక 100 ఎకరాల బత్తాయి తోట, అట్లా ఆ రేంజ్లో ఉన్నటువంటి పిల్లోడు. అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి పూర్ ఫ్యామిలీ, చాలా పూర్. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత తల్లిదండ్రులు ఏం చేశారంటే, నువ్వు ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటే నువ్వు మాకు పుట్టలేదు అనుకుంటావు, నీకు ఆస్తిలో చిల్లి గవ్వ మీకు ఇవ్వను, వాడు కింద ఒక తమ్ముడు ఉన్నాడు వాడికి ఇస్తాను అని వాళ్ళ నాన్నగారు ఏంటంటే పట్టింపులకు పోయాడు. రెడ్డి కుటుంబం కాబట్టి పట్టింపులకు పోయి ఏం చేశారంటే, ఆ పిల్లవాడికి ఆస్తి మొత్తం వాళ్ళ తమ్ముడి పేరు మీదనే షిఫ్ట్ చేశాడు. కోపం మీద ఒక్క క్షణం కూడా ఆలోచించలే. నేను చెప్పినా విన్నాడు, ఎందుకు వీడికి ఆస్తులు ఇవ్వడం,
నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు బ్రతికితే మేమెందుకుండి అని చెప్పేసి ఆస్తులను ట్రాన్స్ఫర్ చేసింది. ఈ పాపను పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇద్దరు హ్యాపీగా కొనసాగిస్తున్నారండి. అబ్బాయికి 2 లక్షలు, ఈ అమ్మాయికి ఈ అమ్మాయి ప్యాకేజ్ పెద్దది, ఆ అమ్మాయికి 3 లక్షలు దానికి, ఇట్లా నెలకు 5 లక్షలతో హ్యాపీగా ఉన్నారు. విధి వక్రీకరించింది. ఆ యాక్సిడెంట్ అయితే వాళ్ళ హస్బెండ్ చనిపోయారండి. చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఇటు తల్లిదండ్రులు పూరైపోయారు. అక్కడికి అత్తవారంటే వాళ్ళని రానివ్వట్లేదు. కొడుకున్నప్పుడే ఆశరాశిలు, ఇంకా ఉన్నప్పుడు ఏం చూస్తారు? ఆమె పరిస్థితి ఎంత దారుణంగా అంటే, ఆ అమ్మాయి జాతకాన్ని నేను చూసినప్పుడు ఆ అమ్మాయి హస్తరేఖల్లో ఈ 2 రేఖలు విడిపోయి ఉన్నాయండి. ఈ 2 రేఖలు ఇక్కడ ఉంటాయి, 2 రేఖలు భార్యాభర్తల మధ్య రేఖలు ఈ విషయాన్ని కొంచెం నాకు ముందు తెలిస్తే, వీళ్ళకు వివాహం కాకముందు ప్రేమించుకున్నప్పుడు ఎప్పుడో నన్ను ఒకసారి కలిసినట్టయితే దానికి ఏదైనా చిన్న పరిహారం చెప్తే వాళ్ళు ఈరోజు హ్యాపీగా ఉండేవారు. అంటే విధి ఎలా వక్రీకరిస్తుంది, ఎవరి జాతకం ఎలా ఏంటి అనేది కూడా ఆ భగవంతుడికే తెలుసండి. నేను అనుకుంటాను, ఎవరికైతే మంచి రోజులు వస్తాయో వాళ్ళు ఖచ్చితంగా నన్ను వచ్చి కలుస్తారని నేను అనుకుంటాను. నా ఆత్మ సాక్షికి తెలుసు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసిన జాతకాలన్నీ కూడా చాలా అద్భుతంగా వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండే విధంగా నేను చేస్తున్నాను. కాబట్టి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరేమీ బెంగపడొద్దండి. వాళ్ళ భవిష్యత్తు అనేది కూడా బాగుండాలంటే వారి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని, గ్రహ బలాన్ని మంచి 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో పేరు బలాన్ని పెంచుకుంటే మాత్రం ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.